నామానికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్లో ఎంతోమంది స్త్రీలు ఉన్నారు. మరి క్రిస్మస్ మాసంలో ఉన్నాం కాబట్టి మరి కొంతమంది స్త్రీల కోసం మనం చూసుకుందాము. లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అనే ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి. ఆమె పేరు ఎలిజబెతు. చాలండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎలిజబెత్, జకరియా, ఎలిజబెత్ ఈ యొక్క అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ జకరియా, ఎలిజబెత్ అని ఉంటుంది. అయితే ఇక్కడ ఎలిజబెత్ మరి యూదా దేశంలో రాజు అయిన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకరియా అని ఒక యాజకుడు ఉన్నాడు. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అహరోను కుమార్తెలంటే మోషే అన్న. మరి నిజమే, లేవి వంశస్థులంతా యాజకులు. దేవుని నామానికి స్తోత్రం. ఈ యాజకుడైన కుమార్తె అయిన ఎలిజబెత్ కూడా మరి దేవుని సన్నిధానంలో మరి నీతిమంతురాలుగా విధేయత కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి మరి దేవుని ఆలయంలో ఇద్దరు భార్య భర్తలు సేవ చేస్తూ ఉన్నారు. మరి వారి యొక్క వంతు వచ్చినప్పుడు మరి కొన్ని సంవత్సరాల నుండి మరి ఆ దేవాలయంలో సేవ చేస్తూ ఉన్నారు. నమ్మకంగా యథార్థంగా దేవుని సన్నిధానంలో మరి ఆ యొక్క ధూపం వేస్తూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎంత భార్య భర్తలలో మరి పరిశుద్ధత, పవిత్రత ఈ విధంగా ఉండి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళకొకటి కొలత ఉన్నదండి. ఏం కొలత ఉన్నది? సంతానం లేదు. ఆయన ఎప్పుడూ దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ ఆమె యొక్క గర్భం తెరవడానికి నిజంగా వృద్ధాపంలో ఆమె గర్భం తెరవబడ్డది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. హల్లెలూయా. వీరిద్దరూ ప్రభు సన్నిధానంలో ఏం చేస్తూ ఉన్నారు? వారు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా, ఆజ్ఞ మీరలేదండి. మరి దేవుడిచ్చిన ఆజ్ఞలే కానీ విధులనే కానీ మనము మరి పూర్ణ మనసుతోని మనము అనుసరించాలి. వీరిద్దరు కూడా దేవుని ఆజ్ఞలు మరి విడవకుండా నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి వాళ్ళు ఎట్లున్నారంట? నీతిమంతులుగా ఉన్నారంట. హల్లెలూయా. ఇటు భర్త ఇటు భార్య నీతిమంతులుగా ఆ యొక్క కుటుంబం ఉంటా ఉన్నది. ఆ కుటుంబంలో కూడా ఒక లోటు ఉన్నది, సంతానం లేకుండా. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ కొన్ని ఏండ్లు పట్టింది. ఆమె వృద్ధాపంలో ఉన్నప్పుడు దేవుడు తనని జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. అయితే వీళ్ళు దేవుని సన్నిధానంలో నీతిమంతులుగా యథార్థంగా విధేయత వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని యందు మనము యథార్థంగా నీతిమంతులుగా మనం ఉన్నట్లయితే దేవుడు కార్యం చేస్తారు. మరి నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తుడని కీర్తనలు 34లో ఉన్నది. అయితే వీళ్ళు ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారి ఇద్దరు బహుకాలము గడిచి వృద్ధులైరి. అయితే వీళ్ళు గొడ్రాలైనందున, చూడండి, ఎలిజబెత్ గొడ్రాలు అంటే చాలా అవమానం. ఏ కార్యంలో కూడా పిలువరు. ఎన్నో మరి నిందలు, అవమానాలు ఆమెకు వచ్చిండొచ్చు. అయినా కూడా మరి దానికి ఏమి భయపడలేదు. ఈ దినాలలో కూడా సంతానం లేకపోతే ఏం భయపడే అవసరం లేదు. ఇది శాపమో లేకపోతే ఇది నాకు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుడు నన్ను శపించడం, మనం ఏం మాత్రమో అనుకోవడానికి వీల్లేదు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఆమె పిల్లలు లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? బహుకాలము గడిచిపోయిందంట. వృద్ధురాలైనప్పుడు ఆమె ఏం చేస్తూ ఉన్నారు? మరి జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, హల్లెలూయా, జకరియా ఏం చేస్తూ ఉన్నాడు? ఇక్కడ తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచున్నాడు. అంటే దేవుని సన్నిధానంలో ఆయన క్రమము తప్పకుండా ఆయన మరి దేవునిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కొంతమంది అయితే మరి ఎలాంటి
మనము అంశాలు పెట్టుకున్నప్పుడు కార్యాలు కాకపోతే మనకేమనిపిస్తుందండి? బాధ అనిపిస్తుంది. ఇంతగానం ప్రార్థన చేస్తున్నా, ఇంత దేవుని సన్నిధానంలో వస్తున్నా, దేవుడు నా మొర వింటలేడా, ఆలకిస్తలేడా, నా జీవితంలో ఎందుకు ఇలాంటి కష్టాలు, ఇలాంటి బాధలు, ఇలాంటి సమస్యలు, ఇలాంటి నిందలు, ఇలాంటి అవమానాలు ఇవి నన్ను ఎప్పుడు వెంబడిస్తాయా అని అనుకుంటూ ఉంటారు. దేవుని మీద అలుగుతూ ఉంటారు, దేవుని విడిచిపెడుతుంటారు, దేవుని మందిరానికి రాకుండా, దేవుని సన్నిధానంలో సావాసం రాకుండా ఇంకా ఎక్కువ సమస్యలు తెచ్చుకుంటారండి. హల్లెలూయా. కానీ వీళ్ళు ఏం చేస్తారు? జకర్యా ఏం చేస్తున్నాడంటే క్రమము చొప్పున ఆయనకు ఇచ్చిన ఆజ్ఞను ఆయన విడిపోకుండా, మీరకుండా ఆజ్ఞను మాత్రము ఆయన పాటిస్తూ ఉన్నాడు. దేవుడు నాకు కార్యం చెయ్యని చెయ్యకపోని నేను మాత్రము నా యొక్క యాజక ధర్మము, దేవుని సన్నిధానంలో నేను ప్రార్థన చేస్తా, నేను ఆయనను స్తుతిస్తా, ఆయనను ఘనపరుస్తా అని ఈ యొక్క జకర్యా అంటా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యాజక మర్యాద చొప్పున ప్రభువును ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ధూప సమయమునందు ప్రజలు సమూహం అంతయు వెల్పల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనపడెను. హల్లెలూయా. ఆ ధూపం సమయమున మరి ప్రజలందరూ, అప్పుడు యాజకులు ఏం చేసేవారంటే అతి శ్రేష్టమైన స్థలమందు ఆ పులిపీఠం దేవునికి దగ్గరగా ఉండి ప్రార్థన చేసేవారు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉండి మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ మాటలు మళ్ళీ పోతే దొరకాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే బోధిస్తున్నాడో అది మీకు నేను చెప్తా ఉన్నాను. కాబట్టి ఆ యొక్క జకర్యాకు ఆ ధూపం వేయడానికి సమయం రాగానే ప్రజలందరూ దూరంగా ఉండేవాళ్ళు. ఈ యొక్క జకర్యా మాత్రము ఆ యొక్క దేవుని సన్నిధానంలో ధూపం వేస్తున్న సమయంలో ఒక దూత కుడివైపున వచ్చి నిలిచి జకర్యాను చూస్తూ ఉన్నది. ఆ దూతను చూసిన వెంటనే జకర్యా భయపడిపోయాడు. హల్లెలూయా. భయపడిపోయి ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగానే జకర్యా అతను చూసి తొందరపడి భయపడేవాడేనో. హల్లెలూయా. ఆ దూతను చూసిన వెంటనే ఏమైపోయింది? భయం వచ్చేసింది జకర్యా. అయితే అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థనలు వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టదువు. ఈ విధంగా ఆ యొక్క దూత జకర్యాతో మాట్లాడుతూ ఉన్నది. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ధూపం వేస్తూ ఉన్నాడు, దేవుని యందు ఆయన భయభక్తులు కలిగి ఉంటా ఉన్నాడు. ఆయన ప్రార్థనలు దేవుడు విని దూత ద్వారా మరి మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నీ ప్రార్థనలు నేను విన్నాను అని అంటా ఉన్నాడు. నిజంగా అండి, మన ప్రార్థనలు దేవుడు వింటున్నాడా? మన ప్రార్థన దేవదూత వచ్చి తీసుకొని వెళ్తున్నదా? మన ప్రార్థన ఎట్లా ఉన్నది? మన ప్రార్థనలో భయం ఉన్నదా, భక్తి ఉన్నదా, విధేయత కలిగి ఉన్నదా? దేవుని సన్నిధానంలో నిందారహితగా ఉన్నామా? దేవుని సన్నిధానంలో నీతిమంతులుగా మనం ప్రార్థన చేస్తున్నామా? లేకపోతే పెదవుల మట్టుకు ప్రభువా ప్రభువా అని మనం దేవుని పిలుస్తున్నామా? దేవుని బిడ్డలారా, ప్రార్థన అంటే ఎంత భక్తి మనలో ఉండాలి, ఎంత మరి వినయంతో మనం ప్రార్థన చేస్తే దేవుని యొక్క దూతలు వచ్చి మరి మన యొక్క ప్రార్థనలు వింటూ ఉంటాయి. దేవుని నామానికి స్తోత్రం. అదేవిధంగా దూతను చూసిన వెంటనే జకర్యా భయపడకు జకర్యా అని ఆ దూత చెప్తా ఉన్నది. నీ ప్రార్థనలు వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ మరి ఒక కుమారుని కనును, ఆ కుమారుని పేరు యోహాను అని పేరు పెట్టదు అని ఆ యొక్క దూత తెలియపరుస్తూ ఉన్నది. అతనికి మరి అంతటా ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులు ప్రభువైన వారి దేవుని వైపునకు తిరుపును. హల్లెలూయా. దూత మరి చెప్తా ఉన్న దేవుని నామానికి స్తోత్రం. ప్రభు దృష్టికి చాలా గొప్పవాడు. మరి ద్రాక్షారసమే కానీ మద్యమనే కానీ తాగకుండా తల్లి గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనడు. నిజమే, ఎలిజబెత్ అమ్మ గర్భం ధరించినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడదు.
పరిశుద్ధాత్మతో నింపబడదు కనుక మరి ఇక్కడ వాక్యం చూసినట్లయితే 1వ అధ్యాయము 35వ వచనం చదువుతా. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చిన సర్వోన్నతిని శక్తి నేను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడు. మరియు నీ బంధురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భమును ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకి ఇది 6వ మాసము. దేవుని నామానికి స్తోత్రం. అక్కడ మరియమ్మతో కూడా దేవుని యొక్క దూత మాట్లాడుతూ ఉన్నది. అయితే నీ బంధురాలైన ఎలిజబెత్ కూడా గర్భం ధరించింది, ఆమెకు 6వ మాసం అని మరి దూత తెలియపరుస్తూ ఉన్నది. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరార్థకమో కానేరదని ఆమెతో చెప్పాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆ విధంగా మరి దూత మాట్లాడుతూ ఉన్నది. ఎందుకంటే మరి పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇజ్రాయేల్ అనేకులు ప్రజలను దేవుని వైపు మళ్ళిస్తాడని మరి దేవుని యొక్క దూత చెప్తా ఉంది. ఇజ్రాయేల్ ప్రజలలో నశించిన వారికి మరి అనేక మంది మరి మత్తయి సువార్తలో చూస్తూ ఉంటే మరి అక్కడ కూడా ఆయన సువార్త ప్రకటిస్తూ ఉంటాడు. యోహాను ప్రకటిస్తూ ఉంటాడు అరణ్యంలో. అక్కడ అనేకులు మరి యోహాను సువార్త చెప్తుంటే అనేకులు మారు మనసు రక్షణ పొంది బ్యాప్టిజం తీసుకున్నాడు. ఎంత గొప్పవాడండి. మరి మత్తయి సువార్తలో 11వ అధ్యాయం 10వ వచనంలో ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గంలో సిద్ధపరచును. స్త్రీ కనిన వారిలో బ్యాప్టిజం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మరి అక్కడ నిశ్చయంగా చెప్పుచున్నానని. ఇటువంటి కుమారుని పొందుకున్న యోహాను గురించి ముందుగానే తండ్రి అయిన జకరియకు తెలియబడినది. యోహాను యొక్క గుణ లక్షణాలు ముందుగానే దేవుని యొక్క దూత తెలియపరుస్తూ ఉన్నది. హల్లెలూయా. చాలా గొప్పవాడు, ప్రభువు దృష్టికి చాలా గొప్పవాడని మరి దేవుడు నిజంగా ఆయన విషయంలో సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మరి ఆయన ద్రాక్షారసమే కానీ మద్యమనే కానీ పుచ్చుకోకుండా పరిశుద్ధాత్మ ద్వారా ఆమె మరి యొక్క గర్భంలో ఆ యొక్క ఎలిజబెత్ గర్భంలో ఎవరున్నారండి? యోహాను ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభు దృష్టికి గొప్పవాడు, నిజమే చాలా గొప్పవాడు ప్రభు దృష్టికి. యోహాను అంటే మామూలు మనిషి కాదండి. ఆయన మరి చాలా గొప్పవాడు, పవిత్రుడు, పరిశుద్ధుడు, ధైర్యంగా దేవుని సువార్త ప్రకటించేవాడు, ప్రాణానికి కూడా లెక్క చేసేవాడు కాదు, భయపడేవాడు కాదు, సిగ్గుపడేవాడు కాదు, దేవుని మార్గాన్ని సరళం చేస్తూ ఉన్నాడు. అనేక ప్రజలకు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. పవిత్రుడు. ముందుగానే దేవుని దూత చెప్పింది ద్రాక్షారసమే కానీ మద్యమునే కానీ పుచ్చుకొనకూడదు అని చెప్తా ఉన్నాడు. నిజమండి. ఎవరైనా గర్భంతో ఉన్నప్పుడు మరి ప్రార్థన ఉండాలి, సావాసం కలిగి ఉండాలి, సేవలో ఉండాలి. చాలామంది గర్భం ధరించగానే మరి ఏదో నాజుకు చాతలు చేస్తూ ఉంటారు. అట్లా కాదండి, మంచిగా దేవుళ్ళో మనం ఉండాలి. పుట్టబోయే బిడ్డ కానీ కుమారుడు కానీ పరిశుద్ధంగా, పవిత్రంగా, జ్ఞానవంతుడుగా, దేవుని సాక్షిగా చక్కగా కుమారులే కానీ బిడ్డలే కానీ జన్మిస్తూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా ఎలిజబెత్ అమ్మ కూడా దేవునిలో ఉండి పరిశుద్ధాత్మతో నింపబడి మరి పవిత్రంగా పరిశుద్ధంగా గర్భము ధరించింది. పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడు ఇశ్రాయేలులో అనేకులు దేవుని వైపు తిప్పుండి. ఎందుకంటే ఎలిజబెత్ అమ్మ మరి పరిశుద్ధాత్మతో నింపబడి గర్భం ధరించింది కనుక ఆ యొక్క యోహాను మరి అనేకులకు మరి ఇశ్రాయేల్ ప్రజలు అనేకులకు సువార్త ప్రకటించినట్టుగా చూస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నిజమే. ఇక్కడ అందుకు మరి ఇదిగో ప్రభువు దాసురాలని నీ మాట చొప్పున నాకు జరుగును గాక నేను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళను. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలో కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరయ్య ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనములు చేశాను. హల్లెలూయా. ఆమె బంధురాలు మరి గర్భం ధరించింది అని విన్న వెంటనే మరియమ్మ ఏం చేసింది? కొండసీమలో ఉన్న ఆ ఊరిలో ఎలిజబెత్ జకరయ్య అక్కడ ఉన్న ఊరిలో ఆమె ప్రయాణం చేసి తన బంధురాలు ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. ఎంత సంతోషంగా చూడండి. ఈ యొక్క ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి ఆమె వందనాలు వినగానే ఈ యొక్క ఎలిజబెత్ కడుపులో ఉన్న శిశువు అంట గంతులు వేసిండంట.
వారిద్దరి మధ్యలో ఎంత స్నేహం ఉన్నది, ఎంత బంధుత్వం ఉన్నది, ఎంత ప్రేమ ఉన్నది, ఎంత సంతోషం ఉన్నది, ఎంత ఆనందం ఉన్నది. ఒకరి కష్ట నష్టాలు వాళ్ళు పంచుకోగలుగుతున్నారు. హల్లెలూయా. ఈ దినాలు దేవుని బిడ్డలారా, మనం కూడా మన బంధువులే కానీ, మన స్నేహితులే కానీ, మన ఇరుగు పొరుగు వారు కానీ మంచి హృదయం అంతా ఇప్పి వారితో మన మాటలు పంచుకోవాలి. అప్పుడు నిజమైన దేవుని బిడ్డలు. స్వార్థము, అసూయ లోపల పెట్టుకొని అమ్మ బాగున్నావా, అమ్మ ప్రైజ్ అలాడంటే దేవుడు వింటాడా అండి? నేను పై రూపాన్ని చూస్తాను కానీ అంతరంగం హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నిజంగా మనం దేవుని బిడ్డలమైతే ప్రభులో మనము సంతోషించాలా, దేవుళ్ళో ఉండి మనం సంతోషించాలా, దేవుళ్ళో ఉండి మనం ఆనందించాలా. ఏ కష్టం వచ్చినా మన ప్రభు వారికి చెప్పుకోవాలి. హల్లెలూయా. ఇరుగు పొరుగు కాదు, వాళ్ళకు వీళ్ళకు కాదు, దేవుని యందు మనం చెప్పుకుంటే మన బాధ ఏందో, మన కష్టమేందో సమస్తం ఎరిగిన ఆ యేసుక్రీస్తు ప్రభు వారికి చెప్పుకుంటే మన బాధల నుంచి దేవుడు విడుదలిస్తాడు. అయితే జకరయ్య ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనములు చెల్లగానే చేశాను. ఎలిజబెత్ మరియం యొక్క వందనములు వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేశాను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనిన దయి బిగ్గరగా ఇట్లా, నేను ముందే చెప్పిన పరిశుద్ధాత్మతో నీవు నింపబడ్డాడు అంటే యోహాను పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కాబట్టి అంత పెద్ద గొప్ప సేవకుడు. ఆ యొక్క ఎలిజబెత్ కనిన కుమారుని కంటే గొప్పవారు ఎవరు లేదండి. ఇక యేసు ప్రభు వారు కూడా మరి యోర్దాను నదిలో ఏమిచ్చిండు? బ్యాప్టిజం. ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను పాత్రను కాదండి. అయినా కూడా ఆయనకు యేసయ్యకు బ్యాప్టిజం ఇవ్వడానికి కూడా ఆయన ఇదైపోయాడు, భయపడిపోయాడు. ఈ సమయమున కానీ మన నిజమే ఆ యేసుక్రీస్తు ప్రభు వారికి బ్యాప్టిజం ఇచ్చిన తర్వాత ఆకాశం తెరవబడి ఈయనే నా ప్రియ కుమారుడు అని ఒక పావురం వచ్చి ఆయన భుజాల మీద వ్రాలినట్టుగా చూస్తాను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మతో నిండుకొని ఏమంటా ఉందంటే స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానము అంటున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. మనము వచ్చినామంటే పరిశుద్ధాత్మతో నింపబడి, అన్య భాషలతో నింపబడి, దేవుని వరాల చేత నింపబడి, దేవుని ఫలాల చేత నింపబడి, దేవుని యొక్క ఆజ్ఞలు మనం పాటిస్తూ, దేవుని యొక్క విధులు మనం పాటిస్తుంటే దేవుడు నీకు ఈ అడ్డుగా ఉన్న గోడలన్నీ తొలగిస్తాడండి. హల్లెలూయా. హల్లెలూయా. నీకు ఏమేమి నీకు అడ్డుగా ఉన్నాయో ఆ యొక్క పాపపు అడ్డు కానీ, కష్టమాపు కానీ అవన్నీ కూడా దేవుడు దూరపరుస్తూ ఉంటాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ కలిగి ఉంటే ఆయననే సమస్త పనులకు మీకు ముందుగా ఆయన ఉండి నడిపిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ వాక్యం చూస్తే అది 57వ వచనంలో చూసినట్లయితే 56 నుంచి చదువుతాను. అంతటా మరియు ఇంచుమించు 3 నెలల ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళాను. మరియమ్మ 3 నెలల వరకు ఎలిజబెత్ వాళ్ళ ఇంట్లో ఉండి తిరిగి తన ఇంటికి ఆమె వెళ్ళిపోయినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రసవ కాలము వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. అప్పుడు ప్రభు ఆమె మీద మహాకనికరమించాను. ఆమె పొరుగు వారిని బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. 8వ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకరయ్య అను పేరు వారిని పెట్టబోచుండగా తల్లి అలాగ వద్దు, వానికి యోహాన్ అని పేరు పెట్టవలనని చెప్పాను. అందుకు వారు నీ బంధువులలో ఆ పేరు గలవాడు ఎవరునూ లేడే అని ఆమెతో అనెను. అప్పుడు ఈమె గర్భం ధరించిన తర్వాత జకరయ్య మూగవాడైపోయాడు, మాటలు రాకుండా మూగవాడైపోయాడు. ఈమె ఎప్పుడైతే ప్రసవించిందో, ఎప్పుడైతే మరి ఆ యొక్క కుమారునికి పేరు పెట్టే సమయం వచ్చిందో, నామకరణ చేసే సమయం వచ్చిందో, అప్పుడు చూడండి, పేరు పెట్టే సమయంలో మనం ఏం చేస్తాం? మన కుటుంబం వాళ్ళనే కలిసి పేరు పెట్టుకుంటామా? అందరినీ పిలుస్తాం. స్నేహితులనే కానీ, బంధువులనే కానీ, ఇరుగు పొరుగు వారిని అందరిని పిలుస్తారు. ఆమెకు చక్కటి ప్రసవకాలం దినం రాగానే, చక్కగా కుమారుని పుట్టంగానే అందరు ఆమెతో సంతోషించిరంట. సంతోషించిన వెంటనే మరి అక్కడ పేరు పెట్టడానికి మరి 8వ దినమున పేరు పెడతా ఉంటారు. 8వ దినమున పేరు పెట్టే సమయానికి మరి అందరులను, బంధువులను, స్నేహితులను, మరి అందరి ఇరుగు పొరుగు వారిని అందరిని పిలిపించి సంతోషంగా, ఆనందంగా మరి ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి
తండ్రి పేరును పెట్టాలి అని అంటా ఉన్నారు. జకరయ్య అని పేరు పెట్టంటే ఆ పేరు వద్దు అని ఆమె అంటాను. ఆ యొక్క ఎలిజబెత్ ఏమంటుందంటే, తల్లి అలాగొద్దు, వానికి యోహాను అని పేరు పెట్టవలెను. వాళ్ళు అంటా ఉన్నారు, మీ బంధువులలో ఇలాంటి పేరు లేదు కదా, హల్లెలూయా, ఇలాంటి పేరు లేదు కదా అని అంటారు. దేవుని నామానికి స్తోత్రం. ముందుగానే దేవుని దూత చెప్పింది కదా, నీ భార్య గర్భం ధరించి పుట్టబోయే కుమారునికి యోహాన్ అని పేరు పెడుతూ అని దూత తెలియపరిచిందండి. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. అదే పేరు కూడా యోహాన్కి పెట్టబడ్డది. కాబట్టి వెంటనే చూడండి, ఆ యొక్క పేరు పెట్టిన వెంటనే ఆ యోహాను సైగలు చేస్తూ ఉన్నాడు. వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వానిని తండ్రికి సజ్ఞలు చేసి అడిగిరి. అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహానని రాశాను. అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతను నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాట్లాడసాగాను. అందును బట్టి భయం కలిగాను. ఆ సంగతులన్నీ యూదా కొండ సీమలో అంతటా ప్రచారమాయను. దేవుని నామానికి స్తోత్రము. హల్లెలూయా. మూగవాడు పేరు పెట్టండి అంటే ఏం పేరు పెడతాడు? ఏం పేరు పెట్టలేదు, సైకిల్ చేస్తూ ఉన్నాడు. ఆ పలక తీసుకురా, నేను ఆ పేరు రాస్తా అన్నప్పుడు ఆ పలక తెచ్చినప్పుడు యోహాన్ అని పేరు రాశారు. ఆ పేరు పెట్టిన వెంటనే మరి అక్కడ అనేకులు మరి సంతోషించారు. వెంటనే ఆయన నోరు తెరవబడ్డది. హల్లెలూయా. ఏమొచ్చేసింది? నోరు. మూగవాడైన జకరయ్యకు మాటలు వచ్చేసినాయి. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆయనకు మాటలు రాగానే దేవుని స్తుతించడము స్టార్ట్ చేసిండండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం కూడా ఏ కార్యము దేవుడు చేసినా, ఎలాంటి కార్యం చేసినా మనం ఏం చేయాలి? దేవుని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తూ ఉంటాడు. కాబట్టి ఎలిజబెత్ అమ్మ కూడా మరి చక్కగా దేవుని సన్నిధానంలో మరి విధేయత కలిగి ప్రాధాన్యత దేవునికి మొదట ఇచ్చి దేవుని స్తుతిస్తూ, దేవుని ఘనపరుస్తూ, దేవుని మహిమపరుస్తూ మరి ఆమె ఉంటా ఉంది కనుక ఆమె పట్ల దేవుడు గొప్ప కార్యం చేసిండు. అందుగురించి మరియమ్మ విషయంలో చూసినట్లయితే మరి ఇక్కడ 26వ వచనం, 6వ నెలలో గాబ్రియేలు యొక్క దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉండనని చెప్పాను. దేవుని నామానికి స్తోత్రం. మరి అక్కడ కూడా యోసేపుతో మరియమ్మతో దేవుని దూత వచ్చి చెప్తా ఉన్నది. మరియమ్మకు శుభం అనగానే ఆ శుభవచనం ఏమిటో అని చూడండి. దయ పొందింది, ఆశీర్వదింపబడిన స్త్రీ, ఆమె ప్రాణము దేవుని ఘనపరుస్తూ ఉన్నది, ఆమె రక్షణ పొందిన స్త్రీ. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపాల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుతో అనెను. చాలండి. ఇక్కడ ఆ యొక్క దూత వచ్చి యోసేపుతో కూడా మాట్లాడుతుంది. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనిచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపుతో మాట్లాడుతుంది. ఏం ఆలోచన చేస్తున్నాడు యోసేపు? పెళ్ళి కాకముందు ప్రాధాన్యమైంది, కానీ పెళ్ళి ఇంకా కాలేదు. ఈమె గర్భం ధరించింది, ఈమెను రహస్యంగా నేను వదిలిపెడతా అని స్వప్నంలో అనుకుంటున్న సమయంలో దూత ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, భయపడకము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగింది. హల్లెలూయా. నిజమే అండి. మరియమ్మ యోసేపు ప్రధానమైంది, దేవుని యందు భయభక్తులు కలిగినరు. చూడండి, ఈ సర్వలోకంలో ఎంతోమంది స్త్రీలు ఉన్నారు. హల్లెలూయా. ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, కానీ యేసయ్య కనదృష్టి మరియమ్మ మీద వచ్చేసింది. హల్లెలూయా. ఆయన కనదృష్టి, ఆయన తలంపు మరి మరియమ్మ మీద వచ్చేసింది. దేవుని బిడ్డలారా, రక్షింపబడ్డ మనము మరి నిజమే ఈ మరియా రక్షణ పొందింది. ఆ మరియా నజరేతు యొక్క ఊరిలో ఉండేది.
ఆమె అంత గొప్ప కాదు, అంత పేద కాదు. కాబట్టి ఆమెను దేవుడు ఎన్నుకున్నాడంటే ఎంత గొప్ప సంగతి అండి. దేవుడు నిన్ను నన్ను ఎన్నుకుంటున్నాడా? పాటలు పాడడానికి లేపుతున్నాడా? వాక్యం చదవడానికి లేపుతున్నాడా? ప్రార్థించడానికి లేపుతున్నాడా? సువార్త ప్రకటించడానికి లేపుతున్నాడా? సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి దేవుడు నిన్ను ఎన్నుకుంటున్నాడా? దేవుని బిడ్డలారా, నిజమే, దేవుని సన్నిధానంలో నువ్వు నమ్మకంగా ఉండాలి. నువ్వు నమ్మకంగా దేవుని సేవ చేస్తే, దేవుని అడుగుజాల్లో ఉంటే దేవుని యొక్క కనుదృష్టి, ఆయన తలంపు నీ మీద ఉంటుంది. ఈ యొక్క భూప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీలో దేవుడు ఆమెను ఎన్నుకున్నాడండి. హల్లెలూయా. ఆమెను చేర్చుకొనడానికి నువ్వు ఏమాత్రమో భయపడకము అంటున్నాడు. ఈ దినాలలో భార్య భర్తలలో సమాధానం ఉన్నదా? నమ్మకం ఉన్నదా? భర్త మీద భార్య అనుమానం చేస్తుంటుంది. కొంతమంది భర్తలు కూడా ఉంటారండి. మరి కొంతమంది త్రాగడం వల్ల, వ్యభిచారం వల్ల, భార్యను సరిగా చూసుకోకపోవడం వల్ల, పిల్లలను సరిగా పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళ శరీరము, వాళ్ళ తినుడు, తాగుడు, సుఖం ఇవే చూస్తూ ఉన్నారు. కాబట్టి కొంతమంది భర్తలు ఆ విధంగా ఉంటా ఉన్నారు. మరి కొంతమంది భార్యలు కూడా భర్తలను పట్టించుకోరు. వారికి టైంకు భోజనమే కానీ, మరి టైంకు వారికి ఆహారమే ఏది పెట్టకుండా భర్తలను కూడా ఇష్టానుసారంగా చూస్తూ ఉన్నారు. కొంచెం భర్తలకు భార్య భర్త కంటే ఎక్కువ చదువులో ఉండొచ్చు, జ్ఞానంలో ఉండొచ్చు, హోదాలో ఉండొచ్చు, అన్నిట్లో ఉన్న భార్య ఏం చేస్తారంటే భర్తను ఒక బానిసత్వంగా చూస్తూ ఉంటారు. ఈ దినాలలో చాలామంది నా భర్త ఇట్లా అట్లా చెప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ భార్య భర్తలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. యోసేపు మరియమ్మను చేర్చుకోవడానికి నువ్వు ఏమాత్రము భయపడకము, ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది అని మరి దూత చెప్తా ఉంది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్య గర్భవతి అయి కుమారుని కని ఆయనకి ఇమానుయేల్ అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రజల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు కూడా జరిగేది. ఇమానుయేలునకు పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. హల్లెలూయా. అప్పుడు యోసేపు నిద్ర మేల్కొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని అప్పటి నుండి మరియమ్మను చక్కగా మరి యోసేపు చేర్చుకున్నాడు. ఎందుకంటే దేవుని దూత మాట్లాడింది. మనుషులలో అనుమానము, నిందలు, బాధలు ఇవన్నీ వచ్చినప్పుడు నిజంగా చాలామంది కృంగిపోతారు. కానీ దేవుని దూత మరి యోసేపుతో మాట్లాడినప్పుడు మరియమ్మను చేర్చుకున్నాడు. కాబట్టి ఈమె దేవుని సన్నిధానంలో బహుగా తొందరపడుతుంది. శుభవచనం ఏమిటో అని. ఇదిగో నీ గర్భం ధరించి కుమారుని కానీ ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే సర్వోన్నతుడు కుమారుడు అనబడు. ప్రభు అయిన దేవుడు ఆయనకు తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకు ఇచ్చును. దేవుని నామానికి స్తోత్రం. ఇది ఎట్లా అసాధ్యం అండి? దేవునికే సమస్తం సాధ్యం. ఒక పెళ్ళి కానీ ఒక కన్య గర్భము ధరించిందంటే అది పరిశుద్ధాత్మ ద్వారానే. హల్లెలూయా. ఆమె విశ్వసించింది కాబట్టి ఆమె యొక్క గర్భాన్ని దేవుడు వెన్నుకున్నాడు. కాబట్టి ఇక్కడ చూడండి 34వ వచనము. అందుకు మరియ నేను పురుషుని ఎరుగని దాననే ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మని మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. హల్లెలూయా. ఇది ఎలాగ సాధ్యమో? నిజమే. ఈమె ఏ పురుషుని ఎరగను. ఈ దినాలలో యవ్వన బిడ్డలు మన వారి యొక్క జీవితాలను బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే దినములు చెడ్డవి. ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితిలో ఉంటా ఉన్నది. సైతానుడు మరి ఎవరిని మృంగుదనా అని వాడు గర్జించి సింహం వల్లే వాడు తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి బలమైన సింహం వల్లే మనము ఉండాలి. యవ్వన బిడ్డలు మాటలు కానీ, క్రియలు కానీ, మరి చూపులలో కానీ, నడవడలో కానీ అన్నిట్లో కూడా పరిశుద్ధంగా ఉండాలండి. హల్లెలూయా. మరియ లాంటి జీవితం కలిగి ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎంతో గొప్ప కార్యం చేస్తాడు, ఎంతో అద్భుత కార్యం చేస్తాడు. చూడండి, ఎస్తేరు కూడా తల్లిదండ్రులు లేరు, చిన్ననాన్న చేత పెంచబడ్డది. కానీ ఆమె ఎక్కడో మూలకుండి ప్రార్థన చేస్తున్న ఎస్తేర్ని ఆ యొక్క దేవుడు చూడండి ఉన్నంత స్థాయిలో నిలబెట్టిండు. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఆ విధంగా జరుగుతూ ఉంటుంది.
మరియమ్మ లాంటి ఏ పురుషుని ఆమె చూడలేదు, ఏ పురుషునితో మాట్లాడలేదు, ఏ పురుషునితో ఇది చేయలేదు. ఒక సేవకురాలు ఏం చేసిందంట, ఒక కుటుంబం ఇంటికి పోయి ప్రార్థన చేస్తుంటే ఆ ఇంటి యజమానుడు ఏం చేసిండంట, అమ్మ ప్రైజ్ అలాడ్ అని సెకండ్ ఇచ్చినాడు. అమ్మ ప్రైజ్ అలాడ్ సెకండ్ ఇచ్చినప్పుడు మనం కూడా ఇస్తాం కదండి. ఇస్తే పాస్టర్ అమ్మ అట్లా ఇస్తుందా, ఆ సేవకురాలు అట్లా హ్యాండ్ ఇస్తుందా, అట్లా ఇట్లా అని నానా రకంగా పాపం ఆమెను అన్నారంట. దేవుని బిడ్డలారా, చూడండి మనుషుల తత్వం, మనస్తత్వం ఎట్లుంటుంది కదా. ఎప్పుడు పాప తలంపులే, పాప యోచనలే, పాప హృదయం కలిగి ఉంటారు. కాబట్టి మనం ఎక్కడ కూర్చున్నా నిలబడ్డా మన ప్రవర్తన గమనిస్తారండి. జాగ్రత్త. హల్లెలూయా. నన్ను ఎవ్వరు చూస్తలేరు కదా, నేను వాళ్ళతో ఇట్లా మాట్లాడతా, నేను వీళ్ళతో అట్లా కాదండి. మన యవ్వన కాలం ఉన్నప్పుడు చిన్నలే కానీ పెద్దలే కానీ వృద్ధులే కానీ అందరం కూడా ప్రభు బిడ్డలం కనుక, దేవుని బిడ్డలం కనుక దేవుని యందు భయభక్తులు కలిగి మన మంచి ప్రవర్తన కలిగి మనం ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మరి నువ్వు నీ మీదకి వచ్చినప్పుడు సర్వోన్నత శక్తి నేను కమ్ముకొను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. హల్లెలూయా. సర్వోన్నతుడు పుట్టబో శిశువుడు మరి సర్వోన్నతుడు దేవుని కుమారుడు అనబడునని ఆ యొక్క దూత సెలవిస్తుంది. ఆ దూత కూడా మరియమ్మను మరి నిజమే విడిచి వెళ్ళినప్పుడు చూడండి, దాసురాలు నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానేను, అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయాను. కాబట్టి మరి ఆ యొక్క మరియమ్మ జీవితంలో చూస్తే ఆమె సమర్పించుకున్నది దేవుని యందు విశ్వాసం కలిగిన స్త్రీ, ఆమె భక్తి కలిగిన స్త్రీ, ఆత్మీయ మనసు కలిగిన స్త్రీ. ఆమె దేవుని యందు చూడండి ఎంత చక్కగా. ఇప్పుడు ఎలిజబెత్ ప్రవచనం ఎత్తి మాట్లాడుతుంది, స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానవు. హల్లెలూయా. స్త్రీలలో నువ్వు మరియమ్మని ఎంతగానో దేవుడు మరి ఆశీర్వదించాడు. అంటే మరి యేసుక్రీస్తు ప్రభువారిని గర్భంలో చేర్చుకునేందుకు ఆమె ధన్యురాలు. హల్లెలూయా. ఆశీర్వదింపబడే లోకరక్షకుడు ఆయన గర్భంలో, మరియమ్మ గర్భంలో ఉన్నాడంటే ఆమె ఎంత ధన్యురాలండి, ఎంత ఆశీర్వదింపబడ్డది, ఎంత కనికరము దేవుని చేత పొందినగలిగిన స్త్రీ. అయితే నీ గర్భఫలము ఆశీర్వదింపబడును గాక. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుటకు నాకు ఎలాగ ప్రాప్తించాను, ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేశాను. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గాక, నమ్మి ఆమె ధన్యురాలైన. హల్లెలూయా. ఇవన్నీ మరి యొక్క మరియమ్మ ఎలిజబెత్ ప్రవచనం ఎత్తి చెప్తున్న సమయంలో నిజంగా నువ్వు ధన్యురాలు అని అన్నప్పుడు ఆమె శుభవచనం వినగానే ఆమె గర్భంలో ఉన్న యోహాను కడుపులో గంతులు. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను గారు ఇద్దరు వాళ్ళు ప్రైజ్ ది లార్డ్ వందనాలు చెల్లించుకుంటా ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా వాళ్ళ మంచి స్నేహం, మంచి బంధుత్వం ద్వారా ఆమె ప్రవచనం ఎత్తి మాట్లాడుతుంది. కాబట్టి ప్రభు ఆమెకు తెలియజేసిన ఈ మాటలు చెప్పినందుకు ఆమె ధన్యురాలు. హల్లెలూయా. మన సంఘంలో దర్శనాలు చూడాలి, ప్రవచనాలు పలకాలి, మంచి దీనికోసం దీనికోసం ప్రయాసపడాలి. నేను ప్రవచనం ఎత్తాలి సంఘం కోసము. ఈ విధంగా మనం ప్రయాసపడాలి. దేవుని దగ్గరకు వచ్చి ఏం నేర్చుకుంటామండి? మనం ప్రార్థన నేర్చుకోవాలి, వాక్యం నేర్చుకోవాలి, సాక్ష్యం చెప్పాలి. దేవుడు ఎన్నో మేలులు చేస్తాడు. కాబట్టి మనము దేవుని ఘనపరచాలి. ఈ యొక్క మరియమ్మకు ప్రవచనం ఎత్తుతున్న ఎలిజబెత్ ధన్యురాలైంది. అప్పుడు మరియ ఇట్లా అన్నాను, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. హల్లెలూయా. ఆమె ప్రాణం అంట దేవుని ఘనపరుస్తూ ఉన్నది. మన ప్రాణము దేవుని ఘనపరుస్తుందా? మన ప్రాణము దేవుని ఘనపరుస్తుందా? దేవుని స్తుతిస్తున్నామా? దేవుని ఘనపరుస్తున్నామా? దేవుని మహిమపరుస్తున్నామా? యథావిధిగా సంవత్సరంలో పండుగలు వస్తాయి పోతాయి కానీ యేసుక్రీస్తు ప్రభువు నిజమైన వస్త్రాలు, తెల్ల వస్త్రాలు, ఇంటికి సున్నాలు, పిండి వంటలు అవి ఇవి కాదు, ముఖ్యమైనవి కాదండి. అవన్నీ చేసుకున్నా కానీ నిజమైన క్రీస్తును నువ్వు ధరించుకున్నప్పుడే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. క్రీస్తు నీలో ఉండాలి. క్రీస్తు నీలో ఉంటేనే అప్పుడు దేవుడు మరి నిన్ను ఘనపరుస్తున్నాడు. నన్ను ఘనపరచేవారిని నేను ఘనపరుస్తూ ఉంటాడు. ఆమె యొక్క ప్రాణము దేవుని ఘనపరుస్తూ ఉంది. ఆయన తన
దాసురాలి దీన స్థితిని కటాక్షించాను. హల్లెలూయా. ఆ యొక్క దాసురాలి యొక్క అంటా ఉన్నాడు, నా యొక్క దీన స్థితిని కటాక్షించాను. నిజమే, రక్షణ పొందిన స్త్రీ ఈమె. మరి దీనత్వం కలిగిన స్త్రీ. దేవుని నామానికి స్తోత్రం. దీనత్వం, ఎప్పుడు దీనత్వం వస్తుందండి? యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యం వదిలిపెట్టుకొని ఈ పాపలోకానికి వచ్చి ఆయన దీనుడుగా ఉన్నాడండి. ఆయన దీనత్వంగా ఉన్నాడు. కాబట్టి ఎంతో చక్కగా మరి ఇక్కడ చూసినట్లయితే 2వ అధ్యాయము 4వ వచనం నుంచి చదవండి. యోసేపు దావీదు వంశంలోని గోత్రంలోని పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానం చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదాలోనికి బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారిని స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను. ఆ దేశంలో కొందరు గొల్లలు కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ మరి ఆ బెత్లెహేములో యోసేపు మరియమ్మ మరి అక్కడ వచ్చినప్పుడు ప్రసవ దినములు నిండినప్పుడు అక్కడ మరి ఆమె ప్రసవ దినములు రాగానే చక్కటి కుమారుని జన్మించిండండి. హల్లెలూయా. తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రము వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను. హల్లెలూయా. పొత్తి గుడ్డలతో ఎంత ప్రేమ కలిగిన తల్లి. చూడండి, ఎంత అంటే మాతృపు కలిగిన గ్రహించిన తల్లి. మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి ఆమె యొక్క గర్భంలో జన్మించిండు కాబట్టి ఆ యొక్క తల్లి ఎంత సంతోషించింది. ఆమె ధన్యురాలు, ఆమె యొక్క ప్రాణము దేవుని గనపరుస్తుంది. ఎంత సంతోషించి ఆ కుమారుని హత్తుకొని ఉంటాడు పొత్తి గుడ్డలతో చుట్టబడి. అక్కడ స్థలము లేనందుకు పశువుల పాకలు అక్కడ పరుండబెడు. చూడండి, ఈ లోకమంతటా ఆయన పాదపీఠం, ఆయనకే స్థలం లేకుండా పోయింది. దేవుని బిడ్డలారా, నిజంగా అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయనకు యేసు అని పేరు పెట్టబడ్డది. ఇక్కడ 11వ వచనము, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము దూతలతో కూడా వచ్చిరి. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. దావీదు పట్టణం నిజమే, నేడే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అన్నటువంటి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నిజమే, మరి ఆమె ప్రభువును ఘనపరిచింది, దేవునితో సావాసం కలిగిన స్త్రీ మరియమ్మ. కాబట్టి ఆమె దేవునికి మరి ఆ యొక్క గర్భము ధరించి కన్నదంటే ఎంత అదృష్టం. ఈ దినాలలో మరి స్త్రీలమైన మనం కూడా ప్రతి ఒక్క స్థలంలో కానీ అక్కడక్కడ కానీ యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడుగా మనం అంగీకరించాలి. మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. మన మాటలో, మన క్రియలలో, మన చూపులో, మన ప్రవర్తనలో క్రైస్తవులు అంటేనే క్రీస్తుని మీ ముఖంలో చూడాలి. హల్లెలూయా. ఎప్పుడు పొడముఖం ఇట్లా ప్రైజలాడు చెప్పాలంటేనే భయం అనిపిస్తుంది. అమ్మో ఈమె ఎట్లనో చూస్తున్నది, ఎట్లనో ఉన్నది, తర్వాత ప్రైజలాడు చెప్దాం. ఎడముఖం పెడముఖం కదండి భార్య భర్తలు. వచ్చిండు చూడు, 7 గంటలకు జాబ్ ఉంటే 9 గంటలకు వస్తాడా? రాని వంట లేదు, అన్నం లేదు, ఏం లేదు. చిన్న చిన్న విషయాలలో ఎడమోకం పెడమోకం అట్లుంటూ ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో మనము పరిశుద్ధత కలిగి ఉండాలి, రక్షణ కలిగి ఉండాలి, సావాసం కలిగి ఉండాలి, దీనత్వం కలిగి ఉండాలి. యేసయ్య కూడా ఆ యొక్క సముద్రంలో పడవల ప్రయాణం చేస్తుంటే కూడా ఆ పడవలో నిద్రించాడు. దీనత్వం, శిశువుల పాదములు గడిగిండు. ఎంత దీనత్వం అండి. కొంచెం మనకు ఇట్లా కాలు తలుగుతూనే నా కాలు తలిగించినవా అని కోపపడుతుంటారు కదండి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల కాలు గడగడం ఏంది? ఎంత దీనత్వము. మన కోసం ఆయన ప్రాణాలు ఇవ్వడం ఏంది? ఎంత దీనత్వము. కుంటివారి, గుడ్డివారు, మూగవారిని, కుష్ఠరోగులను ముట్టి బాగు చేయడము ఎంత దీనత్వము దేవుళ్ళు ఉన్నది చూడండి. యేసుక్రీస్తు ధరించుకున్న నీవు కూడా గర్వంగా ప్రవర్తించడానికి వీల్లేదు. హల్లెలూయా.
మంచి ప్రేమ కలిగి ఉండాలి. కొంతమందికి గర్వంగా అహంకారంగా ఆ విధంగా ఉంటారు. దేవుని బిడ్డలు అన్నీ చంపుకొని ఉండాలండి. నీకు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు, బిల్డింగ్లు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ నీలో దీనత్వం ఉండాలి, నీలో రక్షణ ఉండాలి, దేవునితో సావాసం ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే నిజమైన క్రిస్మస్ మనం జరుపుకుంటాము. హల్లెలూయా. అయితే ఇక్కడ 35వ వచనంలో 2:35 వచనం, అయితే మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన తర్వాత 8వ దినంన మరి యెరూషలేము దేవాలయంకు తీసుకొని వచ్చారు సున్నతి చేయడానికి అక్కడ. అయితే తీసుకొని వచ్చినప్పుడు ఈ సిమియోన్ అని అక్కడ ఉంటా ఉన్నాడు. ఆయన మరి యేసుక్రీస్తు ప్రభు చూచేంత వరకు నేను చనిపోను అంటాను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. 22 అంటే సిమియోను ప్రవశిస్తూ ఉన్నాడు. ఏమనంటే, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంగా నీ దాసుని పోనిచ్చుచున్నావు, అన్యజనులకు నిన్ను బలపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచి తిని. సిమియోను ప్రవచనం ఎత్తి మాట్లాడారు. యోసేపు మరియమ్మ దేవుని ఆలయంలో మరి యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకొని వచ్చారు. వాళ్ళు ఒట్టి చేతులతో రాలేదండి. ఆనాడు మరి గొర్రెలను అర్పించేవారు. గొర్రెలు అంటే చాలా ఖరీదు, మరి అంత ఖరీదు పెట్టి కొనలేనని మరియమ్మ ఏం చేసిందంటే 2 పావురాలు తీసుకొని దేవుని సన్నిధానంలో అర్పిస్తూ ఉన్నారు. డెలివరీ అయిన వెంటనే చాలామంది ఏం చేస్తారంటే మరి డెలివరీ అవుతారు, 21 డేస్ అయిపోతుంది, 1 ఇయర్ అవుతుంది, ఇంకా సంఘానికి వచ్చి కృతజ్ఞత కానుక చెల్లించారండి. హల్లెలూయా. మనము దేవుని బిడ్డలం, నిజమే క్రిస్మస్ మాసంలో ఉంటున్నాము. కృతజ్ఞత కానుకలే కానీ మరి దేవునికి మనము అర్పించేవారు కూడా. యోసేపు మరియమ్మ యేసుక్రీస్తు ప్రభువారు బాలుడైన యేసయ్యను తీసుకొని దేవుని ఆలయంలో వస్తున్నారు. సిమియోన్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవచనం ఎత్తి అంటా ఉన్నాడు, నిజమే అయినా నాదా ఇప్పుడు నీ మాట చొప్పున నేను సమాధానంగా నేను వెళ్ళిపోతాను అన్నాడు. అప్పుడు ఆయన ప్రవచించిండు అన్నట్టు, దేవుని ఇశ్రాయేలు ప్రజలకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచి తిని. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చిర్రండి? మన పాపములను క్షమించడానికి, మనకు రక్షణ కలగజేయడానికి, మనకు సమాధానం కలగజేయడానికి, మనకు స్వస్థత కలగజేయడానికి, మన కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం కలగడానికి మరి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ వచ్చిండు. కాబట్టి సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయ ఆలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేక పడుటకును తిరిగి లేచుటకును మరి ఇక్కడ వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు అని మరియమ్మతో అంటున్నాడు. మరియమ్మ గుండెలో ఆ ఖడ్గము దూసుకొని పోవును అని అన్నప్పుడు నిజమే యేసుక్రీస్తు ప్రభువారు మరియమ్మ ఎదుట ఆ యొక్క రోమియోలు వాళ్ళంతా హింస పెడుతున్న సమయంలో ఆ యొక్క గొల్గొతా ఆ యొక్క సిలువ పైన వేలాడుతున్న సమయంలో మరియమ్మకు నిజమే ఎంతో దుఃఖం, ఖడ్గము దూసుకపోయింది. అప్పుడే ప్రవచనం ఎత్తింది. కాబట్టి అలాంటి యొక్క తల్లి కూడా ప్రేమతో నిజంగా మరియమ్మతో మరి చెప్తా ఉన్నాడు సిమియోన్. అవన్నీ కూడా ప్రవచనాలన్నీ కూడా మరియమ్మ జీవితంలో నెరవేరబడ్డాయి, ఎలిజబెత్ జీవితంలో నెరవేరాయి. కానీ దేవుని బిడ్డలారా, మన యొక్క పిల్లల్ని ఏ విధంగా పెంచుతూ ఉన్నాం? ఈరోజు మన బిడ్డలే కానీ మన కుమారులే కానీ ఏ విధంగా మనం పెంచుతున్నాం? వాళ్ళేమో దేవుని ఆలయంలో తెచ్చి మరి ప్రతిష్ఠించుతున్నారు. మన బిడ్డలను ఏం చేస్తున్నాం? మన కుమారులను ఏం చేస్తున్నాం? మన బిడ్డలను ఏం చేస్తున్నాము? వాళ్ళు మనకు లోబడుతున్నారా? మన మాట వింటున్నారా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారా? కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ కుమారుడే కానీ నీ బిడ్డనే కానీ దేవుని ఆలయంలో తీసుకొని రావాలి, ప్రభులో పెంచబడాలి. దేవునిలో పెంచబడితే వాళ్ళు ఎక్కడ తొలగిపోకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు, దేవుని యొక్క దీవెనలు కలిగి ఉంటారు. కాబట్టి దేవుని యొక్క సావాసం కలిగి ఉంటారు. కాబట్టి ఆ విధంగా మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. ప్రధాన యాజకుడైన మరి యొక్క ఎలిజబెత్ యొక్క కుమారుడు కూడా ఆయన పెద్దవాడై చాలా గొప్ప సేవకుడైంది.
అనేకులు మరి ఇశ్రాయేలు ప్రజలలో అనేకులకు సువార్త చెప్పి మారుమనసు పొంది వారికి బ్యాప్టిజం ఇచ్చి దేవుని వైపు తిప్పినట్టుగా మనం చూస్తున్నాం. 2 తల్లులను మనం చూస్తున్నాము, 2 కుమారులను కూడా దేవుళ్ళ ఏ విధంగా పెంచినరో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు తండ్రులైనా తల్లులైనా మన బిడ్డలు మన కుమారులు ఏదో క్రిస్మస్ అంటే ఆహా ఎగురుకుంటా దునుక్కుంటా ఇట్లా అట్లా అని కాదండి. ఏది చేసినా పరిశుద్ధంగా పవిత్రంగా దేవుని సంతోషపెట్టే కార్యాలు మనం చేయాలి. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. భార్య భర్తలు ఏకమనసై ఉన్నారు. ఎంత కొలత ఉన్నా కూడా నాకు దేవుడు ఈ కొలత ఎందుకు ఇచ్చిండని అనలేదు. అయ్యో నాకు ఎందుకు ఉద్యోగం ఇస్తలేడు, ఇంకా ఎప్పుడు నాకు నా జీవితంలో మరి నేను అనుకున్న పనులు నెరవేరుతాయని ఆమె ఏమంటారు దేవుని మాత్రం దూషించలేదండి. దేవుని మాత్రం అనలేదు. ప్రవ్వా నీ అందు నేను భక్తితో ఉంటా, నేను ప్రార్థన ఎల్లప్పుడూ చేస్తా, సావాసం ఎల్లప్పుడూ ఉంటా, మందిరానికి హత్తుకొని ఉంటా. కాబట్టి దేవుని బిడ్డలారా, స్త్రీలమైన ఈరోజు మన కుటుంబాలను కట్టుకోవాలంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే, దేవుడు మనల్ని కటాక్షించాలంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలా దీవించాలా అంటే ప్రభు సన్నిధానంలో దేవుని ఆలయానికి హత్తుకొని మీరు ఉండండి. హల్లెలూయా. ప్రతి వారం 365 రోజులు మరి దేవుడు మనకు అనుగ్రహించిండు. 52 వారాలు దేవుడు ఇచ్చిండు. ఈ 52 వారాలలో నువ్వు ఎన్ని రోజులు దేవుని ఆలయంలో రాకుండా మరి డుమ్మా కొట్టినవో మిస్ అయినవో ఇంకేమంటారో తెలియదు. కాబట్టి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా రక్షింపబడ్డ మనము మన రక్షణ ఇంకా అధిక చేసుకోవాలంటే నీకెంత పనున్నా కూడా ఆదివారం సంఘానికి రండి. హల్లెలూయా. 7వ దినంలో విశ్రాంతి దినము, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించే దినం. కాబట్టి ఆ 7వ రోజు మీరు దేవుళ్ళ రండి. వీళ్ళుంటే శుక్రవారం రండి. ఎవరు ఒట్టిగా ఉండడానికి వీల్లేదు. నీ భర్త నీ పిల్లలు నీ కుమారులు ఆశీర్వదింపబడాలంటే రండి. చాలామంది వృద్ధులు చాలామంది సిస్టర్స్ మరి వచ్చి వాళ్ళు దేవునిలో గడుపుతున్నారు, ఆశీర్వదింపబడుతున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి మరియమ్మను దేవుడు ఆమె ప్రాణము దేవునికి ఘనపరచబడ్డది. మరి ఎలిజబెత్ను కూడా దేవుడు ఆశీర్వదించిండు. ఈ 2 మరి స్త్రీలను మనం చూసుకున్నాం. వారు అవి ఏ విధంగా ఆశీర్వదింపబడ్డారో ఈరోజు మన కుటుంబాలలో నెమ్మది శాంతి సమాధానం నిజమైన క్రిస్మస్ జరుపుకోవాలంటే పైన స్టారు లోపల బారు కాదండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా జరుపుకోవాలా. మన స్నేహితులకు బంధువులకు గిఫ్ట్స్ కానీ బహుమతులు కానీ ఇవ్వాలి, వారికి ఆహారం పెట్టాలి. అప్పుడే దేవుని సువార్త ప్రకటించండి. అప్పుడు నిజమైన క్రిస్మస్ నీ గృహంలో ఉన్నట్టు. హల్లెలూయా. యొక్క స్త్రీలను ఆశీర్వదించినట్టు, మరియమ్మను ఎలిజబెత్ను ఆశీర్వదించినట్టు, మరి యోహాను యేసుక్రీస్తు ప్రభువారు చాలా గొప్ప మరి ఆయన ప్రవక్తగా మరి చాలా దేవుని సేవ చేసిండు. యేసుక్రీస్తు ప్రభువారు లోకరక్షకుడు. లోకంలో నా ప్రతి మానవులను పాపములు తీసివేసి రక్షణ కలగజేసిండు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక.